ఒక్క ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెజెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్. 2026-27 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కు సర్వం సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న వేళ ఈసారి బడ్జెట్ ఎలా ఉండొచ్చు? భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడానికి ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? పరిశ్రమలు, ఉద్యోగులు, మధ్యతరగతి, రైతులు, కూలీలు ఇలా వివిధ వర్గాలకు ఎలాంటి వరాలు ప్రకటిస్తారు? వేతన జీవులకు మరోసారి పన్నుల ఊరట ఉంటుందా? ఆర్థికవేత్తలు ఏమంటున్నారు? ఈటీవీ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్ కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. ఈసారి బడ్జెట్లో ఎలాంటి వరాలు ప్రకటిస్తారో అనే ఆసక్తి నెలకొంది. ఆత్మనిర్భరత, వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనకు అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉంది. త్వరలో బంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున రైతుల కోసం కొత్త పథకాలు ప్రకటిస్తారని భావిస్తున్నారు. రైతుల ఆదాయం పెంచే చర్యలు చేపడతారని ఆశిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి యూనిట్ల ఏర్పాటు సహా రుణాలు, బీమా వ్యవహారాల డిజిటలీకరణకు అవకాశం ఉండొచ్చు. 2026 మార్చితో పీఎం కుసువు గడువు ముగుస్తున్నందున రెండో దశను ప్రకటించే వీలుంది. ఈ పథకం ద్వారా తక్కువ ధరకే రైతులకు సౌర విద్యుత్ అందుతోంది. ఆదాయం పెరగడానికి, పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడుతోంది. ఇక గ్రామీణ ఆర్థికానికి మరింత ఊపొచ్చే చర్యలు బడ్జెట్లో ఉంటాయని అంచనా వేస్తున్నారు. అత్యంత ముఖ్యమైన క్యాపిటల్ మార్కెట్ రంగంలో సంస్కరణలు అవసరమన్నది నిపుణుల అభిప్రాయం. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి, ట్రంప్ ట్రేడ్ వార్, పడుతోన్న రూపాయి మారకం విలువ దృష్ట్యా నివారణ చర్యలుంటాయని భావిస్తున్నారు. కొత్త పథకాల అమలు, పాతవాటి విస్తరణ, పన్ను మినహాయింపులు, మరోసారి జీఎస్టీ తగ్గింపులు ఉండొచ్చని అంచనా. ఉపాధి హామీ స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ పథకం వ్యయాలు కేంద్రం రాష్ట్రాల మధ్య 60-40 నిష్పత్తిలో పంచడం లాంఛనమే. 16వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం రాష్ట్రాలకు పన్నుల పంపిణీ చేసే వీలుంది. 2026 జనవరి 1 నుంచి 8వ పే కమిషన్ అమలుకు వీలుగా కేటాయింపులు చేయొచ్చు. ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి రానుంది. పాత, కొత్త విధానాల్లో స్టాండర్డ్ డిడక్షన్ అమల్లో ఉంది. కొత్త విధానంలో 12 లక్షల్లోపు ఆదాయంపై గత బడ్జెట్లోనే కేంద్రం పన్ను మినహాయింపులు ఇచ్చింది. దీనివైపు మరింత మందిని ఆకర్షించేలా స్టాండర్డ్ డిడక్షన్ పెంచాలన్న డిమాండ్ ఉంది. ఉద్యోగుల హోమ్ లోన్ వడ్డీపై గతంలో ఉన్న పన్ను మినహాయింపును కొత్త దాంట్లో తీసేశారు. పాత వెసులుబాటును మళ్లీ కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. పదవీ విరమణ చేసిన వారి ఎఫ్డీ వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయించాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు. కానీ 2026 బడ్జెట్లో పన్ను ఊరటలు దాదాపుగా ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఆర్థిక లోటు తగ్గించాలంటే పన్నులపై యథాతథ స్థితి కొనసాగించడమే మేలనే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. భార్యాభర్తలు ఉమ్మడిగా ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేసే అవకాశం కల్పిస్తారనే అంచనాలు గట్టిగానే ఉన్నాయి. దేశవ్యాప్త కనెక్టివిటీకి కీలకమైన వ్యవస్థ రైల్వే. ఏటా రైల్వే బడ్జెట్ను ప్రభుత్వం పెంచుతూనే ఉంది. ఈసారి 5.5 లక్షల కోట్లకు పైగా కేటాయింపులుంటాయని అంచనా. రైల్వే సామర్థ్యం పెంపు, కొత్త లైన్ల నిర్మాణం, గేజ్ మార్పిడి, ట్రాక్ల డబులింగ్, ఎలక్ట్రిక్ వ్యవస్థ విస్తరణ, ప్రయాణికుల భద్రతకు భరోసానివ్వడంపై దృష్టి పెట్టనుంది. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం ప్రధానం కాబోతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు 10,000 కోట్లు ఖర్చు చేయాలని టార్గెట్ పెట్టుకోగా జనవరి 15 లోపే 90% వ్యయం చేసింది. బుల్లెట్ రైలు వ్యవస్థ అభివృద్ధి లక్ష్యంగా జాతీయ హైస్పీడ్ రైల్ నెట్వర్క్కు గత బడ్జెట్లో 20,000 కోట్లు కేటాయించింది. ఈసారి మరిన్ని కేటాయింపులుంటాయని అంచనా. మౌలిక సదుపాయాల కల్పన, జాతీయ రహదారుల విస్తరణకు పెద్దపీట వేయనుంది. ఎక్స్ప్రెస్ వేలు, రైల్వే నెట్వర్క్, మెట్రో, ఎయిర్పోర్టుల విస్తరణ చేపట్టి కొత్త వృద్ధి కేంద్రాలు సృష్టించాలన్నది నిపుణుల సూచన. తయారీ రంగంలో భారత్ వెనకబడింది. మ్యానుఫ్యాక్చరింగ్ జోరు పెరగాలంటే ప్రోత్సాహకాలు, పెట్టుబడి రాయితీలు ఇవ్వాలి. అప్పుడే తయారీ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. పెట్టుబడులు పెరుగుతాయి. పునరుత్పాదక ఇంధన వనరులు, ఆటోమొబైల్ రంగాలకు బూస్టింగ్ ఇచ్చేలా కేటాయింపులుండాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. చిన్న వ్యాపారుల డిమాండ్లను నిర్మలమ్మ పరిశీలించే అవకాశం ఉంది. జీఎస్టీ స్లాబుల క్రమబద్ధీకరణతో వినియోగానికి ఊతమిచ్చినట్లే కస్టమ్స్ సుంకాల్లో సంస్కరణలకు అవకాశం ఉంటుందని అంచనా. కస్టమ్ డ్యూటీ స్లాబులను 8 నుంచి 4కు
తగ్గించే వీలుంది. కస్టమ్స్ వివాదాల్లో చిక్కిన 1,53,000 కోట్ల విడుదలకు క్షమాభిక్ష పథకం ప్రకటించవచ్చు. టీడీఎస్ను సరళీకరించాలని పరిశ్రమ వర్గాలు కోరుకుంటున్నాయి. గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ఉత్పాదక రంగాలు భారత్ వృద్ధికి చోదక శక్తిగా ఉన్నాయి. జీడీపీలో దాదాపు 7% వాటాతో 7 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తోన్న రియల్ ఎస్టేట్కు అండగా నిలవాలని ఆ రంగం కోరుతోంది. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు స్టాంపు డ్యూటీ మినహాయిస్తారనే ఆశతో ఉంది. రవాణా ఆధారిత అభివృద్ధి, స్థిరమైన పట్టణ ప్రణాళికలకు ప్రాధాన్యమిస్తే పెట్టుబడులను ఆకర్షించవచ్చు. పని, నివాసం, వినోదం ఒకే చోట దొరికే లివ్, వర్క్, ప్లే వాతావరణం సృష్టించవచ్చు. తద్వారా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక వృద్ధికి వీలు ఏర్పడుతుంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనడం కష్టంగా మారింది. ఈ ఇబ్బంది తీరాలంటే మొదటిసారి కొనేవారికి వడ్డీ సబ్సిడీ పథకం పొడిగించాలనే వినతులొస్తున్నాయి. హోమ్ లోన్ వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపును 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచాలంటున్నారు. ఇళ్లపై 3 లక్షల వరకు వచ్చే అద్దె ఆదాయానికి 100% పన్ను మినహాయించాలని డెవలపర్లు కోరుకుంటున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయిన వేళ రక్షణ రంగానికి కేటాయింపులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. రక్షణ వ్యవస్థ బలోపేతం, కొత్త సాంకేతికత అందిపుచ్చుకోవడం, అత్యాధునిక ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడమే లక్ష్యంగా చర్యలుండొచ్చు. గతేడాది ఆపరేషన్ సింధూర్తో భారత బలగాలు అద్భుత విజయం సాధించినా కొన్ని సాంకేతిక లోపాలు బయటపడ్డాయి. వీటిని సరిదిద్దుకోవడంపై దృష్టి సారించవచ్చు. సింధూర్ టైంలో మిజైల్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎయిర్ సపోర్ట్ రంగాల్లో ఎదురైన సవాళ్లను తీవ్రంగా పరిగణించాలని రక్షణ నిపుణులు అంటున్నారు. భవిష్యత్ యుద్ధాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ కీలక భూమిక వహించడం ఖాయం. అందుకోసం కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, లాంగ్ రేంజ్ మిజైల్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ బలోపేతం చేయడం తప్పనిసరి అంటున్నారు. అగ్నివీర్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేయాలని సూచిస్తున్నారు. ప్రపంచం ఆర్థిక అనిశ్చితిలో చిక్కిన వేళ పూర్తిస్థాయి స్వయం సమృద్ధిపై భారత్ దృష్టి సారించనుంది. ఆ లక్ష్యాల సాధనకు బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే మరిన్ని చర్యలు చేపడుతుందనే అంచనాలున్నాయి. జీడీపీలో రుణ నిష్పత్తి తగ్గించే మార్గసూచి ప్రకటించే అవకాశమూ ఉంది. కేవలం ద్రవ్యలోటు నిర్వహణకే పరిమితం కాకుండా రుణ భారాన్ని తగ్గించుకోవడంపై ఇటీవల కేంద్రం దృష్టి పెట్టింది. మహిళలు, యువత, విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేసే ఛాన్స్ ఉంది. ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వనుంది. లిథియం, కోబాల్ట్ లాంటి అరుదైన ఖనిజాల అన్వేషణకు నిధుల మద్దతిస్తారనే అంచనాలున్నాయి. భారత్ స్వీయ వినియోగ ఆధారిత దేశం. ఎగుమతుల ఆదాయం 20 నుంచి 30% లోపే ఉంటుంది. మన ఎగుమతుల్లో ఫార్మా, ఐటీ, జెమ్స్, వస్త్రాలే అధికం. మిగిలినవి బాగా తక్కువ. అందుకే రత్నాభరణాలు, టెక్స్టైల్, లెదర్, ఎంఎస్ఎంఈలు మినహా మిగతా వాటిపై అమెరికా టారిఫ్ల ప్రభావం అంతగా లేదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. కొన్ని నెలల కిందట జీఎస్టీ రేట్ల కోత కూడా టారిఫ్ దాడిని తట్టుకునే వీలు కల్పించింది. వైద్య రంగంలో స్వదేశీ తయారీ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల్లో డిజిటల్ విప్లవం, స్టార్టప్లు, ఏఐకి ప్రోత్సాహం, ఇన్నోవేషన్, డీప్ టెక్ వైపు అడుగులు, కస్టమ్స్ సుంకాల హేతుబద్ధీకరణపై కీలక ప్రకటన ఉంటుందని ఆర్థికవేత్తల నమ్మకం. భారత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాలంటే దీర్ఘకాలిక దృక్పథంతో బడ్జెట్ ఉండాలని ఆర్బీఐ పూర్వ గవర్నర్ రఘురాం రాజన్ సూచించారు. పొరుగునున్న బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకతో పాటు ప్రపంచ దేశాలన్నింటితో సంబంధాలు పెంచుకోవడం మేలన్నారు. అప్పుడే అమెరికాతో అనిశ్చితి మరింత పెరిగినా ఎలాంటి ఇబ్బంది ఉండదని రాజన్ విశ్వాసం.